అందరికీ నమస్కారం. ఇటీవల మహిళల వస్త్రధారణ విషయంలో యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలపై చాలా చాలామంది చాలా రకాలుగా ఎవరి అభిప్రాయాలు చెప్తున్నారు. ఓకే. ఆయన మాట్లాడిన విషయంలో కొన్ని కొన్ని మాటలు కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. దానికి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పారు. కానీ విషయం ఏంటంటే, ఆయన చెప్పిన విషయంలోని ఆ తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒక మాట అన్నారని ఆ వారిని పట్టుకొని ఈ కొంతమంది అనసూయ భరద్వాజ్, చిన్మయ ఇలాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడారు. ఇంకా అనసూయ గారు అయితే ఒక పీక్కి వెళ్ళి, మా పురుషుల్ని మీరు ధోతి కట్టుకొని వెళ్ళండి అమ్మ, మా ధోతీలు కట్టుకొని ఎలా మాకు తెలీదు, ఫస్ట్ మీ ఆయనకి కట్టి ఆ ధోతి చూపించండి, మీ ఆయనకి కట్టి బయటికి తిరగమనండి, తిరిగిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి బాగుంటే అందరం ఫాలో అవుతాం. మన శివాజీ గారు చెప్పినట్టు ఆయన ఏ విధంగా మహిళలను ఉండమన్నారో ఆ విధంగా మేము ఫాలో అవుతాం. ధోతుల విషయంలో ఫస్ట్ మీ ఆయనకి కట్టి ఆయన్ని ఊరేగించిన తర్వాత అప్పుడు బాగుంటే అందరూ దాన్ని ఫాలో అవుతారు. బాగుంటే ఫాలో అవడం తప్పలేదు. శివాజీ గారు చెప్పిన విషయంలో మీరు దాన్ని నెగిటివ్గా మీకు అనిపించింది కనుక దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు కనుక మీకు బాధ అనిపించింది. అంటే లక్షణంగా ఉండడం అంటే మీకు చాలా కష్టంగా ఉంది. అందుకు మీకు అలా అనిపించి ఉండొచ్చు. కనుక మీరేమి మీ స్టైల్లో మీరు ఉండండి. మిమ్మల్ని బలవంతంగా ఉండమని అనట్లేదు, లక్షణంగా ఉండమని ఎవరు మిమ్మల్ని చెప్పరండి. అది రేపు పొద్దున్న మీ పిల్లలు మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఎలా తయారవుతారు అలాగే తయారవుతారు. అంతేగాని మా బట్టలు మాకు నచ్చినట్టు ఉంటాం, మా అందాలను మేము నచ్చినట్టు ఉంటాం అంటే ఎవరు కాదనరమ్మా. అది మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఈరోజు శివాజీ గారు అన్న మాటలపై మహిళల నుంచే మీకు ఎవరు సపోర్ట్ లేదని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరనే మాటలు, మీరైనా చిన్మయ అయినా అనే మాటలు ఎంత దీనిగా ఉన్నాయో ఒకసారి విశ్లేషించుకోండి. మీరనే మాటలు తప్పేం లేదు, మీకు ఒపీనియన్ మీకు ఉండొచ్చు. బట్ సమాజం దాన్ని హర్షించట్లేదు కనుక అది ఎంతవరకు దాంట్లో మంచి చెడులు ఉన్నాయో మీరే విశ్లేషించుకొని మరొకసారి పునరాలోచించుకోండి మీరు చేసిన వ్యాఖ్యల పైన. శివాజీ గారు చేసిన దాని మీద ఈవెన్ చాలామంది మహిళలు హర్షిస్తున్నారు అది. కానీ మీరన్న మాటల మీద ఎందుకు మీ మహిళల నుంచి మీకు సపోర్ట్ లేదు? అదే రీజన్. దాన్ని మీరు ప్రశ్నించుకోండి. అర్థమైందండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక చికెన్ షాప్కి వెళ్దాం, 2 ½ కిలో చికెన్ కొందాం. ఒక ½ కిలో చికెన్ని పాలిథిన్ కవర్లో పెట్టి తీసుకెళ్దాం. ఇంకో ½ కిలో చికెన్ నీట్గా ప్యాక్ చేసి ఒక స్టీల్ బాక్స్లో పట్టుకెళ్ళి 2 చేతులతో పట్టుకొని వెళ్ళండి. రోడ్డు మీద కుక్క ఏది ఫస్ట్ అందుకుంటుందో ఒకసారి ఆలోచించండి, ట్రై చేయండి. అప్పుడు తెలుస్తుంది, అయ్యో కుక్క క్యారేజ్ని ఎందుకు పట్టుకోలేదు, పాలిథిన్ కవర్ని ఎందుకు పట్టుకుంది, లాక్కెళ్ళిందని. ఓకేనా? థ్యాంక్ యూ.